ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. లేదు, నేను ధర్మశాస్త్రాన్నే ఫాలో అవుతాను, అందులో ఉన్నటువంటి మంచి క్రియలనే ఎన్ని చేస్తున్నాను లెక్కేసుకుంటాను, లెక్కేసుకున్నా నేను చాలా భక్తుడిని, ఆడికంటే భక్తుడిని, వీడికంటే వాడు కొన్నే చేస్తున్నాడు, నేను చాలా ఆజ్ఞలు చేస్తున్నాను అని కంపేర్ చేసుకొని లెక్కేసుకొని పక్కనోడి కంటే బాగున్నానని ఫీల్ అయ్యి, పక్కనోడి కంటే మంచి పనులు చేస్తున్నాను, పక్కనోడి కంటే సిన్సియర్గా ఉన్నాను అని చెప్పి కంపేర్ చేసుకొని సంతోషపడేటువంటి లైఫ్ స్టైల్లో గనక నువ్వు ఉంటే దాన్నే ఇక్కడ ఏమంటున్నాడంటే రిలయింగ్ ఆన్ ద లా. యు ఆర్ కర్స్డ్. You are cursed. If you measure your own righteousness by the works you do, by the sincerity, by your honesty, by your whatever it might be, by your own virtues, and compare with others and think that you are great, you are relying on the law and you are cursed. You are cursed. On the other hand, though you are neck deep into some sin or some weakness, you found the Lord. You found that he died for you on the cross. You found out that he lived every minute of his life for your sake. He bled all his blood and his body is broken for you. You found out that in the scriptures, in the church, from the brothers. You heard that gospel while you are still neck deep in the sin, in the weakness. You cried out to him, Lord, I want you. I don't want this sin. I don't want to live in this sin. I don't want this sin in my life. I don't want this sin in my heart to control my heart. I want you to control my heart. I want you to be the king over my life. At that moment, while you are still in your iniquities, while you still don't know that whether you are, redeemed from your lawlessness, while you still don't know whether you are redeemed, while you still don't have the confidence that you are out of that sin, that very moment, the grace of God will come to you. The grace of God will come to you. You will be redeemed by the grace of God. And then you will be delivered from the lawlessness also. After that. We'll see how it happens while we go into the text. కాబట్టి విశ్వాసము యేసుక్రీస్తు గురించి వినుట ద్వారా కలుగుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసి గొప్పగా మనం ఏంటంటే చాలామంది కంటే బాగున్నాను అనుకోవడం ద్వారా రాదు. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రానికి విశ్వాసానికి సంబంధం లేదు. అదవుతుందా చెప్తుంది? ధర్మశాస్త్రానికి విశ్వాసానికి సంబంధం లేదు. మీరేంటంటే మేము విశ్వాసులు అండి. ఎప్పటి నుంచి విశ్వాసం? చిన్నప్పటి నుంచి విశ్వాసులం, మా తాతల నుంచి విశ్వాసులం. విశ్వాసిగా నన్ను పెంచారండి మా అమ్మ నాన్న. ఎట్లా పెంచారు బాబు విశ్వాసిగా అంటే? ఎట్లా పెంచారంటే సినిమాకు పోకుండా పెంచారు. ఎట్లా పెంచారంటే అబద్ధం చెప్పకుండా పెంచారు. ఎట్లా చెప్పారంటే బూతు మాట్లాడకుండా పెంచారు. అయిపోయింది, అదే విశ్వాసం. అరే బాబు, అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్ని లిస్ట్ చూపించి నేను విశ్వాసం అంటావేంటి? నువ్వు చూపించిన లిస్ట్ని ఏం లిస్ట్? అది క్రియల లిస్టే కదా. మరి విశ్వాసం ఎట్లాగంటావు నువ్వు? ఎందులో పెంచారు మీ అమ్మోళ్ళు అని అంటే, మీ అమ్మోళ్ళు నిన్ను ధర్మశాస్త్రంలో పెంచారు. అది వాళ్ళు యూదులు, నిన్ను యూదుడిగా పెంచారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సరే, అది కూడా గొప్ప సంగతేలే. ఇంకా విచ్చలవిడిగా పెంచక దానికంటే కనీసం యూదుడుగా ఉండడం బెటరే కదా. అప్పటికైనా ఏదో రోజు కర్రెర్రే నా సొంత శక్తితో నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను అర్థం చేసుకొని యేసుప్రభు దగ్గర కన్నా రావచ్చు, మంచిదే, తప్పేం కాదు, బెటర్. అసలు విచ్చలవిడిగా లోకానుసారంగా అరే డబ్బులు రా మనకు ముఖ్యం అని చెప్పి పెంచకుండా కనీసం మంచి మాటలు చెప్పి మంచిగా ఉండాలని చెప్పి, సరే అందులో కూడా డబ్బు వస్తుంది అనుకో, మళ్ళా దేవుడు దేవుడు సాక్ష్యం ఉంది కదా, మళ్ళా ఆ సాక్ష్యం అనేటువంటి పదంతో మొత్తం అన్నీ ఏదైనా కొట్టేచ్చు దాంతో.
డబ్బుల్ని కొట్టచ్చు, మొత్తం కొట్టచ్చు అనమాట. నీకు ఏది ఆశలు ఉంటే అది లోకాశలన్నీ కొట్టేచ్చు దాంతో. సాక్ష్యం అనే ఒక పేరు పెట్టేస్తాను దానికి. అది నా కోసం కాదండి, నేనే ఎంజాయ్ చేసి నేనే ఏదో విర్రవిగడానికి అనుకుంటున్నారా? కాదు, దేవుని సాక్షార్థం. మన టీవీలో పాస్టర్లు చెప్తారు చూశారు, యూట్యూబ్లో పాస్టర్లు, ₹1,00,00,000 BMW కారు నాకు దేవుడు అనుగ్రహించాడు. ఎలా వచ్చింది? సేవ చేస్తున్నానని చెప్పి తెప్పించుకున్న డబ్బుల నుంచి వచ్చింది. సేవ చేస్తున్నానని చెప్పి తీసుకున్న డబ్బు నుంచే వచ్చింది. మనోడే ఉద్యోగాలు చేయడం, సొంతగా సంపాదించుకుంది ఏం కాదు. మళ్ళా దేవుడు బహుమానం అంటే నా గొప్ప కోసం కాదు, దేవుని సాక్షార్థం చెప్తున్నాను. ఏంటది? BMW కారు కూడా సాక్ష్యం కిందకి దోసేయచ్చు. నీ ఇష్టం, దేన్నైనా దోసేయచ్చు సాక్ష్యం కిందకి. BMW కారు ఎవరు కొంటాడంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అది కింద స్పీడ్ బ్రేకర్ వస్తే లటక్కన ధనుమని తగులుద్ది. అది దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఆ మాత్రం స్మూత్ రైడ్ ఇప్పుడు వచ్చే కార్స్లో అన్నింటిలో ఉంటుంది. సస్పెన్షన్స్ ఆ మాత్రం ఉంటుంది కదా. అది ఎవరు కొంటారు? దానికి అసలు మైలేజ్ రాదు, లక్షల మెయింటెనెన్స్ అవుతుంటుంది. అది కారు ఉపయోగపెట్టుకుందాం అని ఎవడ కొండవు అట్లాంటి కార్లని. బాగా డబ్బులు ఎక్కువైపోయి షో ఆఫ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఏం కొంటారు స్టేటస్ సింబల్గా. దానికోసమే, కేవలం దానికోసమే కొనేది దాన్ని. అది కొని దేనికోసం ఉంటుంది? సాక్షార్థం, సేవకు వినియోగించుట కొరకు. సో ఈ విధమైనటువంటి నీతులు చెప్పి, ఆ నీతుల్లో లోక సంబంధమైనటువంటి మెటీరియలిజంలో కూడా కలిపి ఒక వ్యక్తిని, ఒక తల్లి, ఒక తండ్రి పెంచితే వాడు పెద్దోడయ్యి ఏం చెప్తుంటాడంటే నేను విశ్వాసిని అంటాడు. ఏంటి బాబు నీ విశ్వాసం అని అంటే ఇవన్నీ చెప్తాడు. నా కారు, నా ఉద్యోగము, నా యొక్క సక్సెస్, నా యొక్క ఏమంటారు ఇంకా ఇవన్నీ చెప్తాడు అనమాట. అరే ఇది క్రియలు కదా, నీ క్రియలు విశ్వాసానికి సంబంధం ఏముందంటే మరి ఇవన్నీ చేయడమే కదా బ్రదర్ విశ్వాసం అంటే. మరి ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఉండడమే కదా మన విశ్వాసం అంటే అంటాడు. అలాంటి వ్యక్తులకి మొహం మీద చెప్పుతో కొట్టినట్లుగా ఈ వచనం చూపించాలి. ఏం వచనం? చెప్పు అనే పదం వాడకూడదు అనుకున్నా, మళ్ళీ వాడుతున్నా, ఏంటో బలహీనత అయిపోయింది. సరే, 13వ వచనం అనమాట. ఏం వచనం అది? 11వ వచనం కాదు, 12వ వచనం, 12th verse. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులు ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, దాని విధులను ఆచరించేవాడు మొత్తం ఆచరించగలిగితే బ్రతుకుతాడు అని అర్థం. దాని అర్థం మీరు సొంత ఇంటర్ప్రిటేషన్లు చేసుకోమాకండి. ఇంగ్లీష్లో కూడా చదివితే మీకు అర్థమవుతుంది, దాని ఒరిజినల్ భాష కూడా చదివితే ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీకు అంత ప్రయాసపడ అవసరం లేదు, నేను చెప్తున్నా. నమ్మకం లేకపోతే చెప్పండి, సాయంత్రం రండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ధర్మశాస్త్రం ద్వారా బ్రతకొచ్చని కాదు దాని అర్థం, పూర్తిగా దాన్ని పాటిస్తే బ్రతుకుతావు అంటే. దాని అర్థం ఏంటంటే, అసలు అర్థం ఏంటంటే నువ్వు పూర్తిగా పాటించలేవు, నువ్వు చస్తావు అని అర్థం. అర్థమవుతుందా? దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే బ్రతుకుతాడు, దాని మీద ఆధారపడే బ్రతుకుతాడు. ఒక్క విధినైనా ఆచరించడం, ఏ రోజైనా నువ్వు పడిపోయావా, మిస్ అయిపోయావా, ఆ రోజు నువ్వు చచ్చిపోతావు అని అర్థం. అర్థమవుతుంది చెప్పింది. లాస్ట్ వీక్ సెర్మన్ యూట్యూబ్లో ఉంది, కావాలంటే వినండి. దాని గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. కాబట్టి ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. నేను విశ్వాసం అని చెప్పి మళ్ళీ ఈ లిస్టు చెప్పొద్దు. విశ్వాసం అని చెప్పి నేను వినగోరేటువంటి లిస్ట్ ఏంటి అని అంటే, అన్నా ఇదిగో పలానా సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన గురించిన సువార్తను విన్నాను, అది నాకు ఫ్రెష్గా వినిపించింది, యేసయ్య నా కోసం సిలువలో చేసినటువంటి కార్యం నాకు కళ్ళెదుట కనిపించింది,
నేను ఆయన్ని చూశాను. ఆయన జీవితం అంతా నా కోసం ఎలా ఇచ్చాడు. ఆయన సృష్టికర్త అయ్యుండి, దేవుడయ్యుండి, పూర్తిగా మానవుడిగా వచ్చేసి ఆయన బ్రతికిన జీవిత కాలం అంతా నా కోసమే ఎలా సాధ్యమని అనిపించింది. ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు ఆయన కోసం నేను తగ్గించుకోలేనా? ఆయన నా కోసం తన జీవితం అంతా ఇచ్చినప్పుడు నా జీవితాన్ని ఆయనకి ఇవ్వలేనా అనుకొని ఆ రోజు నుంచి ఆయన కోసమే బ్రతకడం ప్రారంభిస్తున్నానన్న. నాలో బలహీనతలు ఉన్నాయి, తీసివేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుడు తెలియజేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు తీసేసుకోవడానికి. కానీ ఆయన కోసమే బ్రతకాలి, ఆయన సువార్త చెప్పాలి, ఆయన సువార్త ప్రకటనలో నేను నా జీవితం గడిచిపోవాలి, ఆయన సంఘములో ఉండాలి, ఆయన శిరస్సుగా ఉండాలి నాకు. ఇది ఏది స్థానిక సంఘం ఎక్కడుంది? నాకు కావాలి. స్థానిక సంఘంలో ఉంటాను, ఆయన నా శిరస్సుగా ఉంటాడు. అప్పుడు నాకు ఆ సంఘానికి, ఈ సంఘానికి, ఆ సంఘానికి ఎక్స్పెరిమెంట్లు చేసే వాళ్ళకి ఎవడు శిరస్సుగా ఉంటాడు? పాస్టరే శిరస్సుగా ఉంటాడు, అంతే కదా. అదే నీ సొంత భక్తే శిరస్సుగా ఉంటుంది. యేసు ప్రభు నీకు శిరస్సుగా ఉండాలంటే ఒక స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని కంటిన్యూస్గా అందులో స్థిరపడి ప్రభుని అందరితో కలిసి సేవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయనే శిరస్సు అయి ఉంటాడు, ఆయనే శక్తిని ఇస్తుంటాడు నిరంతరం. మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతి దినం ఆయన తృప్తిపరుస్తాడు, ప్రతి దినము సంతోషపరిచే దేవుడుగా ఉంటాడు. అదవుతుందని చెప్పింది. అది విశ్వాసి అని చెప్పినప్పుడు చెప్పాల్సిన మాటలు. అంటే బట్టి మళ్ళీ చెప్పేది వాళ్ళు ఎవరికన్నా బట్టి చెప్తే ఉపయోగం లేదు మళ్ళా, అదనమాట. సో ధర్మశాస్త్రము నీ క్రియలు, నువ్వు సాధించిన విషయాలు, నీ గొప్పలు విశ్వాసానికి సంబంధం లేదు అని మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు 13, 14, 13, 14 వర్సెస్. లెట్స్ కమ్ టు 13, 14 వర్సెస్. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుని గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడిని శాపగ్రస్తుని రాయబడినది. ఇంగ్లీష్లో Christ redeemed us from the curse of law by becoming a curse for us. Christ redeemed us from the curse of law. రిడీమ్ అనేటువంటి పదం చాలా లోతైనటువంటి పదం. రిడీమ్ చేయబడ్డం అనంటే స్లేవరీలో నుంచి బయటికి తీసుకురావడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. wherever you find the word redeem, there you have to visualize a slave who is bound to a master, who is bound to the house of a master to do his work, to do whatever he says. He and his children, his family, everyone is bound to that house. They are supposed to work in their house and do whatever the master says. They don't have their own dreams, they don't have their own plans, they don't have their own life. That is a slave. That is a slave. And here Paul is, applying the same thing to the law and the people that rely on the law. ధర్మశాస్త్రం మీద ఆధారపడేటువంటి నీవు ఆ ధర్మశాస్త్రానికి ఎవరు? బానిసవు. నువ్వు ఎంతకాలం బానిసత్వం చేసినా నీకు విడుదల రాదు, ఎంతకాలం బానిసత్వం చేసినా నీకు రక్షణ రాదు. No matter how many years you do the slavery, you can never be, seen as righteous in the eyes of God. You can never. And that is why you need to be redeemed from that slavery. See, everyone in this world is under some kind of law or the other. ఏదో ఒక ధర్మశాస్త్రం కింద ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ ధర్మశాస్త్రానికి బానిసలు అయిపోయి ఉన్నారు. ఇక్కడ పర్టికులర్గా చెప్పేది యూదుల గురించి కావచ్చు, యూదుల ధర్మశాస్త్రం గురించి కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు, ఇందా నేను చెప్పాను కదా, ఈవెన్ యూదులైనా సరే వాళ్ళ క్రియల ద్వారా రక్షణ సంపాదించుకోవచ్చు అనేటువంటి ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీని
జనాల్లోకి తీసుకెళ్ళడానికి వీళ్ళు ఏం అడ్డం పెట్టుకుంటున్నారని చెప్పుకున్నాం మనం, ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు, మోషేని అడ్డం పెట్టుకుంటున్నారు. వీళ్ళకి ఒక కోర్ ఫిలాసఫీ ఉంది. ఏంటది? మన క్రియల ద్వారానే మనం దేవుని దృష్టిలో గొప్పవాళ్ళం అవుతాం. ఎందుకనంటే దేవుని గురించి ఆలోచించి, దేవుడు నా కోసం ఏం చేశాడు, ప్రభు నా కోసం ఏం చేశాడు ప్రతి దినము ఆలోచించి, ప్రతి దినము ఆయనతోటి ఆ అటాచ్మెంట్ కలిగి ఉన్న స్టామినా లేదు వీళ్ళకి. ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది ఎమోషన్, ఓ ఏడుపు వస్తుంది అంతే. ప్రతిరోజు కాన్స్టెంట్గా దేవునితో సమయం గడుపుతుంది, లేకపోతే దేవునితోటి ఆ రిలేషన్షిప్ ఒకవేళ సమయం గడిపినా గడపకపోయినా కూడా ఒక విశ్వాసకి లాగుతూ ఉంటుంది కదా. నా ప్రభు నా కోసం బ్రతికాడు ఈ భూమి మీద, నా కోసం సజీవుడిగా ఉన్నాడు, ఆయనతో సమయం గడపాలి. నేనేం చేస్తున్నాను? ఆయనతో సమయం గడపాలి. నేనేం చేస్తాను? నువ్వు ఎంత గొప్ప పనైనా చేయని, నీకు దండలేసి పూల దండలేసి సన్మానాలు చేస్తూ ఉంటారు ఒక పక్క, కానీ నీ మనసంతా ఎక్కడ ఉంటుందంటే ఏంద్రా నాయన ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ప్రార్థన అని ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? దేవునితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. ఇది కొంతమందికి ఎక్కదనమాట, ఎక్కదు. కొంతమంది ఏమో అట్లా ఉంటారు. కొంతమంది అట్లా ఉంటే వాళ్ళని చూసి వీళ్ళేంటి ఎలా ఉన్నారు, ఓ అలా ఉంటేనే భక్తి ఏంటి, రోజు యేసుప్రభు గురించి ఏడ ఆలోచనలు వస్తాయి మనకి. రోజు యేసుప్రభునే ప్రేమించా కూర్చోవాలంటే ఇది అయ్యే పనే. మనకు పనులు ఉండవా, మనకు బాధలు ఉండవా, మనకి డబ్బులు ఉండవా, మనకు డబ్బు ఖర్చులు ఉండవా, మన పరిస్థితులు ఇవన్నీ, అనారోగ్యాలు ఇవన్నీ ఉంటాయి. అవి దేవుని గురించే ఆలోచిస్తా యేసుప్రభునే ప్రేమిస్తూ ఉండాలంటే గట్ట కుదురుద్దబ్బా. మనసు డీవియేషన్స్ అనేవి ఉంటాయి కదా అని వాడిని సమర్థించుకుంటాడు. సరే, ఎంత డీవియేషన్ ఉన్నా ఒక పూట కాకపోతే ఇంకొక పూట, ఒక రోజు కాకపోతే ఇంకో రోజు, అలా కూడా యేసుప్రభు దగ్గరికి రాడు. ఎప్పుడో ఒకసారి, ఏ వారానికో నెలకో 2 వారాలకో, ఏదో అందరు కలిసి వచ్చినప్పుడు, ఏదో వాక్యం చెప్తున్నప్పుడు, ఏదో ఆరాధన సమయంలో మ్యూజిక్ వచ్చినప్పుడు 2 కన్నీళ్ళు బొట్టులు గారుస్తాడు, ఓ ఎమోషనల్ అవుతాడు. ఇంకంతే, నేను భక్తుడిని అని ఫిక్స్ అయిపోతాడు. మళ్ళా ఇంటికి వెళ్ళంగానే మొత్తం పోద్ది, దేవునితో సంబంధం ఉండదు, ఏముండదు. మిగిలిన వాళ్ళేమో ఇంకా దేవుని గురించే పోకలాడుతుంటారు. మిగిలిన వాళ్ళేమో ఈరోజు ఈ చర్చికి ఎవరు రాలేదు, అమ్మాయి రాలేదేంటి, అబ్బాయి రాలేదేంటి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఈరోజు ఏం విన్నారా లేదా, ఆ వ్యక్తి విన్నాడా లేదా, ఈ వ్యక్తికి ప్రార్థన అర్థమైందా లేదా, ఆ వాక్యం అర్థమైందా లేదా అని చెప్పి ప్రయాసపడతా ఉంటారు దేవుని కోసం పనిచేయడానికి, ఇంకా దేవుని కోసమే పనిచేయడానికి. మళ్ళీ సండే స్కూల్ అని, మళ్ళీ సాయంత్రం మళ్ళీ కూడికి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని వాక్యం మళ్ళీ ఎప్పుడు విందాం, దేవునితో అందరు బిడ్డలతో కలిసి ఎంత ఎక్కువగా స్పెండ్ చేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళకి మాత్రం ఏమనిపించదు. ఇందాక ఏడ్చాక చర్చిలో కన్నీళ్ళు బొట్లు కూడా వచ్చినాయి 2-3, నేను భక్తురాలే, నేను భక్తుడిని అనుకుంటాడు. వీళ్ళని చూసినప్పుడు బాధ కలుగుతుంటుంది కదా. కాబట్టి ఆ బాధను అధిగమించాలి. అరే ఏంది తేడాలు కొడుతుంటుంది కదా, ఏదో తేడాగా ఉన్నట్టున్నాను, వీళ్ళందరూ వేరేగా ఉన్నారు, వీళ్ళ మైండ్ అంతా ఇంకా దేవుడే ఉన్నాడు, చర్చి నుంచి బయటకు వచ్చేసి గంట అయింది ఇంకా యేసు ప్రభులోనే ఉన్నారేంటి వీడికి అర్థం కాదు. వీడికి బయటికి రాగానే మొత్తం పోయింది కదా, వీడికి అర్థం కాదు. అప్పుడు చిన్నగా ఏం చేస్తాడంటే ఒక కొత్త ఫిలాసఫీని చెప్తాడు అనమాట. అంటే వీడిని ఓదార్చుకోవడానికి, ఏం కాదు నువ్వు బాగానే ఉన్నావు అని వాడు ఓదార్చుకోవడానికి ఒక ఫిలాసఫీ తయారు చేస్తాడు. ఆ ఫిలాసఫీని వేరే వాడికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మా, నువ్వు బాగా ఆసక్తిగా ఉన్నావు, మళ్ళీ సండే స్కూల్ అంటున్నావు, మళ్ళీ కూడికి అంటున్నావు, మళ్ళీ సర్మన్ డిస్కషన్ అంటున్నావు, మళ్ళీ రానోళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నావు, వచ్చిన వాళ్ళకి అర్థమైందా లేదా అడుగుతున్నావు, ఇవన్నీ పరిచయం చేస్తున్నావు, దేవుని కోసమే బ్రతకడానికి ప్రార్థన విజ్ఞాపన పాటలు పాడుకుంటున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ నాకు అవన్నీ లేవు, నీ అంత భక్తుడిని కాకపోవచ్చు, కానీ మనకు క్రియలు కూడా ముఖ్యం కదా, ఆ క్రియలు ఉన్నాయి నాలో చూడు. దేవునితో వాడికి లేనటువంటి సంబంధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీడేం చేస్తాడంటే క్రియల ద్వారా దాన్ని కప్పిపుచ్చుకొని వాడు సాటిస్ఫాక్షన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు యేసుప్రభు పాటలు పాడుకుంటా పరిచయం చేసుకుంటా సో అంత ఏం కాదు. మనకు ఏంటంటే సమాజంలో మనకు ఒక గౌరవం, సమాజంలో మనకు ఒక వాల్యూ, మనం ఒక అద్భుతం చేసేటువంటి వ్యక్తిగా మనం కనిపించాలి, ఇలాంటివి మనం చేయాలి అని చెప్పి టాపిక్ అటువైపు తీసుకెళ్తాడు, క్రియల వైపు తీసుకెళ్తాడు. వాడి క్రియల్ని చూసుకొని మునిసిపోతాడు. ఆ క్రియలే ముఖ్యమని ఇతరులకు కూడా
ప్రకటిస్తాడు. అప్పుడు ఇతరులు కూడా ఏమనుకుంటారంటే, వాళ్ళు కూడా నిజమే, మనలాగా లేకపోయినా వీడు కూడా భక్తుడే, మనలాగా లేకపోయినా వీడు కూడా విశ్వాసేనేమోలే అనుకోవాలి. అది వాడి టార్గెట్. అర్థం చెప్పింది ఇప్పుడు, అర్థం ఉందా? కాబట్టి వీడు దేన్ని అడ్డం పెట్టుకుంటాడంటే మోషే ధర్మశాస్త్రాన్ని, క్రియల్ని, సక్సెస్ స్టోరీస్ని, వీటన్నిటిని అడ్డం పెట్టుకుంటాడు. వీటన్నిటిని అడ్డం పెట్టుకుంటాడు. పైగా ఇందులో యాడెడ్ బోనస్ ఏంటి? ఇందులో ఇందా మనం మాట్లాడుకున్నట్లు ఆడుకున్న లోకాశాలను కూడా అన్నిటిని తీసుకొచ్చి సాక్ష్యం అనే పేరుతో కొట్టేసి మొత్తాన్ని కూడా భక్తిగా మార్చేయచ్చు. బిఎండబ్ల్యూని కూడా భక్తిగా మార్చేయచ్చు. కాబట్టి ఈ ఫిలాసఫీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ శాపగ్రస్తమైనటువంటి ఇలాంటి ధర్మశాస్త్రంలో కింద యూదులే కాదు, ఇంకా అందరం ఇలాంటి ధర్మశాస్త్రం కిందకి మనం బానిసత్వంలోకి పదే పదే వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. నిజమైన విశ్వాసులు కూడా ఈ బానిసత్వంలోకి అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నారు. అరే నిజమే కదా, మనం చర్చికి వెళ్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, మరి మనోడు మంచిగా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, అది కూడా ముఖ్యమే కదా, అరే డబ్బులు కూడా ముఖ్యమే కదా, మంచిగా ఉండడం, సక్సెస్ఫుల్గా ఉండడం అది కూడా ముఖ్యం, అది కూడా సాక్ష్యమే కదా, అరే అది మనకు లేదే, అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఈ విశ్వాసులు ఎవరైతే దేవుని చుట్టూ తిరుగుతున్నారో, సంఘం చుట్టూ తిరుగుతున్నారో, సువార్త చుట్టూ తిరుగుతున్నారో, వీళ్ళకి కూడా కన్ఫ్యూజన్ వచ్చేసి అక్కడ పోయి వస్తున్నారు. అందుకనే పౌలు అంటున్నాడు, పోబాకండి, అది బానిసత్వం, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, మీరు కూడా ఒకప్పుడు అలాంటి బానిసత్వంలో ఉంటే, వాళ్ళకున్న ధర్మశాస్త్రం వేరే కావచ్చు, మీకు కూడా ఇలాంటి ధర్మశాస్త్రాలు ఏవో ఉన్నాయి కదా, ఆ బానిసత్వంలో మీరుంటే ఈ క్రియలు ద్వారానే నేను రక్షింపబడగలను అనేటువంటి బానిసత్వంలో కూడా ఒకప్పుడు మీరు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఉంటే అందులోంచి నేను బయటికి తీసుకొచ్చాడు దేవుడు మిమ్మల్ని. He redeemed you from the power of this slavery. He redeemed you from this slaving, or he redeemed you from this servile philosophy of relying on your works, on your achievements. Relying on your achievements. ఇదొక బానిసత్వం. This is a slavery. God has redeemed you. Don't go back. Don't go back. You know how he redeemed you? ఎలా మిమ్మల్ని విమోచించాడంట? 13th verse ఇంగ్లీష్లో. Christ redeemed us from the curse of law by becoming a curse for us. By becoming a curse for us. For it is written. It is by becoming a curse for us. He redeemed us from the curse of the law. This is the curse. You're under curse. శాపము కింద ఉన్నవాడు. అరే ఏంద్రా వీడికి పలానోడికి ఏదో వాడు ఎంత వైద్యం చేసినా తగ్గట్లేదు, వాడు పిచ్చోడైపోతున్నాడు, వాడు ఒళ్ళంతా ఘాట్లు పెట్టుకుంటున్నాడు, వాడు దెబ్బలు తగిలించుకుంటున్నాడు, పిచ్చిగా ఎగురుతున్నాడు, వాడు క్షీణించిపోతున్నాడు రోజు రోజుకి, వీడికి ఎవడో చేతపడి చేసాడరా అంటారు కదా పల్లెటూర్లలో. ఏమంటారు, ఏదో జరిగినట్టుందా, వీడేదో చేతపడి చేశారు అంటే శాపం ఉంది, ఏదో శాపం వచ్చేసింది వీడి మీదకి, ఇంకెవ్వడేమీ చేయలేడు, ఇంకెవ్వడేం చేయలేని అర్థం కదా. ఎవ్వడేం చేయలేడు. ఇంకా నువ్వు వైద్యం చేసినా మళ్ళీ దెబ్బ తగిలించుకుంటాడు, నువ్వు జాగ్రత్తగా ఇంట్లో కూర్చోబెట్టి ఎంత ఓదార్చినా ఏదో టైంలో బయటికి వెళ్ళిపోయి హాని కలిగించుకుంటాడు. శాపం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఇంట్లో ఓదార్స్తే, ఇంట్లో వాళ్ళు ప్రేమ చూపిస్తే, ఆ ప్రేమ కూడా వాడికి చేటైపోద్ది. ఒక్కొక్కసారి వాళ్ళని కూడా దంతాడు. శాపం. అర్థమవుతుందా? ఏదో ఉందరా వీడి మీద శాపం, ఎవడో చేతపడి చేసేటరా వీడికి, ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా. అది శాపం అంటే ఎవరో తెలుసా? ఇలాంటి శాపంలో ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రం మీద ఆధారపడేవాళ్ళు, సొంత క్రియల మీద ఆధారపడేవాళ్ళు,
సొంత గొప్ప కార్యాల మీద ఆధారపడి బ్రతకడానికి ప్రయత్నం చేసేవాళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళని ఎంత బాగు చేద్దామన్నా కూడా కుదరదు. ఇది శాపం అని వాళ్ళు తెలుసుకొని అటువంటి ఆలోచన విధానం నుంచి బయటికి రాందే వాళ్ళని ఎంత బాగు చేద్దామన్నా కుదరదు. మీరు చూడండి, కావాలంటే కొంతమందిని ఎక్కువగా క్రైస్తవుల్లో సమాజంలోనే ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. ఎక్కువగా క్రైస్తవుల్లోనే కనిపిస్తారు. ఇంత కాన్ఫిడెన్సు క్రైస్తవేతరులకు కూడా ఉండదు. ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళకి తెలుసు వాళ్ళ విగ్రహాలు ఏంటో, వాళ్ళ పాపాలు ఏంటో, వాళ్ళ దేవుళ్ళు ఏంటో, వాళ్ళ దేవుళ్ళు అనగా పూజించేటువంటి వ్యక్తులు ఎవరో, వాళ్ళ చరిత్రలు ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎంత వాళ్ళు భ్రమ పెట్టుకున్నా వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ పరిస్థితి ఏంటో. కాబట్టి బహుశా అందుకనేమో వాళ్ళకి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ క్రైస్తవులు అని చెప్పుకునే వారికి ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి కూడా ఉండదు. ఎంత చెప్పినా అర్థం కాదు. యేసయ్య నీకోసం శిలువలో మరణించాడు, నీకోసం మరణించాడు, ఆయన ప్రేమించాడు, ఆయన ప్రేమంతుడు. చూసా, అర్థమైపోయింది. ఎంత చెప్పినా అదొక రిలేషన్షిప్ రా బాబు అని అంటే ఆడికి అర్థం కాదు. ఆయనతో కలిసి బ్రతకొచ్చు అంటే ఆడికి అర్థం కాదు. ఆయనతోనే బ్రతుకుతున్నా అంటాడు, పెద్దానికి సమాధానం చెప్తాడు. ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉంటాడు? లాస్ట్ వీక్ చర్చికి వెళ్ళి అందరూ పాట పాడుతుంటే పాడాడు అనమాట. అది అంతే వాడు చేసింది. ఇక దానికి తోడు ఒక కన్నీటి బొట్టు కారింది అనుకో, ఇంకా ఆడినెవ్వడు ఆపలేడు, ఆడినెవ్వడు మార్చలేడు, ఇంకెవడు మార్చలేడు. ఇంకా ఆ కన్నీటి బొట్టును పట్టుకొని ఆడుతుంటాడు అనమాట. అంటే ఆ కన్నీరు కార్చినప్పుడు ఏ అనుభూతి అయితే, ఏ స్నేహం అయితే దేవునితో కలిగి ఉన్నాడో ఆ స్నేహాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఆ స్నేహాన్ని జ్ఞాపకం చేసుకోడు. నేను ఎమోషన్ అయ్యా కాబట్టి నేను భక్తుడిని అని ఫీల్ అయ్యి వాడి సొంత క్రియలు సంపాదించుకోవడం, వాడి సొంత క్రియలు చేసుకోవడం, వాటిలో సంతోషించడం ప్రారంభించుకుంటా ముందుకెళ్తాడు. నువ్వు ఇంకెంత చెప్పినా వెండు, ఎంత చెప్పినా వెండు. పొరపాటు నువ్వు రక్షింపబడలేదు, ఎందుకంటే నువ్వు క్రియల మీద ఆధారపడుతున్నావు. క్రియలు విశ్వాసానికి క్రియలకి సంబంధం లేదు కదా. నువ్వు శాపగ్రస్తుడు అని వాక్యంలో రాయబడింది అని అన్నావా, నీ అంతు తేలుస్తాడు. ఏంటిది, ఏం చేయలేకపోతున్నా కదా వాడిని, మరి దాన్ని ఏమంటారు? చేతబడి కాక ఇంకేమంటారు చెప్పండి? శాపమా కదా ఇది? శాపమా కదా? చెప్తే కూడా వాడికి అర్థం కాదు, ఎలా చెప్పాలో తెలియదు. శాపం గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం గట్టిగా చెప్పామంటేనేమో తనడానికి వస్తాడు. నేను విశ్వాసం కాదంటావా, నాకు రక్షణ లేదంటావా అంటాడు. ఏంటిది ఇంకా? చూడండి, ఈ శాపములో నుంచి అంట క్రీస్తు మనల్ని విమోచించడానికంట ఆయన ఏమైపోయాడు? శాపమైపోయాడు. ఆ శాపాన్నంతా ఆయన భరించాడు. ఇటువంటి ధర్మశాస్త్ర సమయమైనటువంటి జీవితంలో నువ్వు ఉండి నీ క్రియల మీదే నువ్వు ఆధారపడి శాపగ్రస్తుడు అయిపోకుండా ఆయన వైపు చూడాలని, ఆయన కృపని నువ్వు పొందుకోవాలని ముందుగా ఆయన ఏం చేసాడంటే మన మీదకి రావాల్సిన శాపం అంతా ఆయన తీసివేసుకున్నాడు. He took all the curse that should come upon us on himself. మన మీదకి రావాల్సిన శిక్షణ అంతా ఆయన తీసేసుకొని ఆయన భరించాడు. మన అవమానాన్నంతా ఆయన సిలువలో తీసుకొని ఆ నరకమంతా కూడా ఆయన భరించేసేసాడు. మన మీదకి రావాల్సినటువంటి శాపమంతా ఆయన భరించాడు. ఆయన భరించి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఇక మీదట శాపగ్రస్తుడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎంత చెప్పినా వినకుండా ధర్మశాస్త్రం మీదే ఆలాడుతూ అది చెయ్యలేక మళ్ళా శాపగ్రస్తుడు అయిపోతూ నరకానికే నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నాకు వేరే చాయిస్ ఏముందండి? ఇంక వేరే చాయిస్ లేదు కదా. మంచి క్రియలు చేయాలి, ఆ క్రియల ద్వారానే నాకు సాటిస్ఫాక్షను. వేరే చాయిస్ ఏముంది అని అంటే ఉంది.
నీ కోసం ఆయన శాపమైపోయాడంట. యెషయా గ్రంథం 53:6 చూడండి. ఐజయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరం దారి తప్పిపోయాం, మనందరి దోషము ఆయన మీద దేవుడు మోపాడు. మనకే మళ్ళీ మనమే దారిని వెతుక్కొని రావడం కుదరదు. మన క్రియల ద్వారా మళ్ళీ నేను మంచి దారిలో పడదామనంటే అది అవే పని కాదు, గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితులు అవ్వదు, అది ఎట్టి పరిస్థితులు అవ్వదు. సరే, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని పాపాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు పడిపోయాను, కానీ ఇప్పటికైనా నేను భక్తురాలను అయిపోతా, నేను ఇప్పుడు నుంచి నేను భక్తుడిని అయిపోయి నేను నా క్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా నేను భక్తురాలను అయిపోతానంటే అయ్యే పని కాదు. త్రోవ తప్పైనటువంటి మనల్ని వెతికి ఆ కాపరే వచ్చి రక్షించాలి. మనకే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకని దేవుడు ఏం చేశాడంట, మన అతిక్రమము ఆయన మీద మోపాడంట. మన అతిక్రమం ఆయన మీద మోపాడు. నీ క్రియల ద్వారా ఆయన దగ్గరికి రాలేవని తెలిసి మన అతిక్రమం అంతా ఆయన భరించి ఇప్పుడు అంటున్నాడు, రా, నీ మీదకి రావాల్సిన శిక్ష అంతా నేను భరించాను, నువ్వు ఒక్క పని చేయి ఇప్పుడు చాలు. నీ వల్ల కాదు, నువ్వు ఎంత మంచి క్రియలు చేద్దాం అనుకున్నా రేపొద్దున ఏదో దాంట్లో మళ్ళీ పడిపోతావు. దానికి కావాల్సినటువంటి శిక్షను కూడా నేను ఆల్రెడీ భరించేశాను, నా దగ్గరికి రా. ఎలా వస్తావు అని అంటే, నువ్వు పరిశుద్ధంగా చేసుకొని రావాలని ప్రయత్నం చేయొద్దు, నీ వల్ల కాదు అది. నువ్వు ఎలా వస్తావు అని అంటే విశ్వాసంతో రా. ఎలా రావాలి నువ్వు? విశ్వాసంతో రా. విశ్వాసంతో రా. నా కోసం బ్రతకాలనేటువంటి కోరికతో రా. నాతో కలిసి ఉండాలనే కోరికతో రా. నేను తప్పనించి ఇంకేది కూడా నీకు ఎక్కువగా ఉండకూడదు అనేటువంటి నిశ్చయంతో నువ్వు రా. అదొక్కటి నువ్వు చేయి. నేను పరిశుద్ధపరచుకుంటా, నేను మార్చుకుంటా. ఈ మార్చుకునే క్రమంలో మళ్ళా నువ్వు పడిపోవచ్చు, మళ్ళా నువ్వు అతిక్రమం చేయొచ్చు, తప్పు చేయొచ్చు. దానికి రావాల్సిన శిక్ష కూడా నేను ఆల్రెడీ భరించా. దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. You come to me, you focus on coming to me, you focus on giving your life to me and living for me. I will take care of your testimony, I will take care of your works, I will take care of your holiness, I will take care of your transformation. You just come to me. Don't go into the slavery of the law, of your own law. అందులో శాపమే ఉంది నీకు, అందులో బానిసత్వమే. ఎన్ని రోజులైనా నీకు బానిసత్వమే అందులో. కాబట్టి ఆ శాపము అని సిలువలో ఏ పాపము లేనటువంటి దేవుడు ఏం చేశాడంట, ఆయన మోసుకొని వాటిని భరించాడు. దీన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటారు. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో తెలుసు కదా, ఒకరికి బదులుగా ఇంకొకళ్ళు రావడం. మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన మీద పడిపోయింది. ఇప్పుడు దాకా నేను తప్పులు చేశానండి, ఇప్పటి నుంచి అయినా మంచి చేసి గతంలో చేసిన తప్పులన్నింటినీ వాటన్నిటిని నేను కప్పేస్తా. గతంలో ఎన్ని తప్పులు చేశానో వాటికి మించి నేను మంచి పనులు చేస్తాను. అప్పుడు గతంలో చేసిన తప్పులన్నీ ఏమైపోతాయి, మరుగున పడిపోతాయి. అలా మరుగున పడిపోయేలాగా చేసేసుకొని నేను పరలోకానికి వెళ్ళిపోతా అంటే నీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరుండరు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పాపాన్ని మర్చిపోయే దేవుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. నువ్వు చేసిన మంచి పనులు కప్పెట్టవు, నీ పాపాలని కప్పెట్టవు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని మంచి పనులైనా చేయి, నీ గతంలో ఉన్న పాపాన్ని ఏది కూడా కప్పిపెట్టలేదు, ఏది కప్పెట్టలేదు. గుర్తుపెట్టుకో. నీ ఫ్యూచర్లో చేయబోయేటువంటి పాపాలు అవి కూడా ఉన్నాయంట. వాటి కోసం కూడా ప్రభు అంటున్నాడు, నువ్వు ఎన్ని మంచి క్రియలు చేసినా కప్పిపెట్టడం నీ వల్ల కాదు,
నీ వల్ల కానటువంటి ఆ పాపాలన్నిటినీ నేను క్షమించాను, వాటి మీదకి రావాల్సిన శిక్ష నేనే భరించాను. ఆహా, అవునా ప్రభా, సరే అట్లయితే అవన్నీ నువ్వు తీసేసావు, సో ఇప్పటి నుంచి నేనేం చేయాలి? నేను మంచి క్రియల మీద ఫోకస్ చేసి, మంచి క్రియల గురించే ఆలోచించి, మంచి క్రియల గురించే నేను ఆలోచించుకుంటూ అవి చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అదేనా మనం చేయాల్సింది? అదే అలా అన్నారనుకోండి, అప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? నీవు గతంలో చేసిన పాపాల కోసమే నేను చచ్చిపోయానని నీకెవరు చెప్పారు? ముందు ఇంకా బోల్డ్ చేయబోతున్నావు, వాటి కోసం కూడా చచ్చిపోయాను అంటాడు. అర్థమవుతుందా? సబ్స్టిట్యూషన్. నువ్వు చేసిన అతిక్రమాలు, చేయబోయేటువంటి అతిక్రమాల కోసం కూడా ఆయన సబ్స్టిట్యూట్గా మారిపోయాడు. నీ స్థానంలో ఆయన నిలబడి నీ మీదకి రావాల్సిన శిక్ష అంతా ఆయన తీసేసుకున్నాడు. ఆడి మీదకి రాబోయే శిక్ష, వాడు చెయ్యబోయేటువంటి పాపాల మీదకి రాబోయే శిక్ష కూడా ఇప్పుడే నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి ఆ రోజే తీసేసుకున్నాడు మొత్తం. అదేంటి ప్రభా, ఇక మీద నేను గొప్పగా నేను పరిశుద్ధంగా ఉండబోతున్నాను కదా, చేయబోయే పాపాల కోసం కూడా మరణించానంటావేంటి, చేయబోయే పాపాల కోసం కూడా నువ్వు శాపంగా మారిపోయానంటావేంటి అని అంటే, ఎవడు చెప్పాడు రా నీకే నువ్వేం మంచిగా అయిపోతావని? ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పారు క్రియల మీద ఇప్పటి నుంచి నువ్వు ఫోకస్ చేయాలని? వాక్యంలో లేదే అలాగా. క్రియల మీద ఫోకస్ చేస్తే ఇంకా శాపంలోకే పోతామనుందే. ఎవరు చెప్పారు నీకు? ఫోకస్ చేయాల్సింది నా మీద. వీటన్నిటిని పక్కన పెట్టు. మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు భక్తుడు అనుకుంటున్నారా, కాదంటున్నారా? నీ క్రియలు ఏం చేస్తున్నావు? ఇవన్నీ పక్కన పెట్టే నా మీద ఫోకస్ చేయి. నేను చూపించింది చూడు, నేను చూపించిన పాపాన్ని చూడు, నేను శక్తినిస్తాను, దాన్ని సమాధి చేసుకో. మళ్ళీ రేపొద్దున నేను చూపించిన బలహీనతను చూడు, నేను శక్తినిస్తాను, దాన్ని అధిగమించు. నా వైపే చూడు. లుకింగ్ అన్ టు జీసస్ హూ ఇస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. సో ఈ విధంగా సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ మన కోసం ప్రభు చేశాడంట. ఆ తర్వాత 14th verse ఇంగ్లీష్లో. So that in Christ Jesus the blessing of Abraham might come to the Gentiles, so that we might receive the promised Spirit through faith. Through Christ Jesus the blessing of Abraham should come to Gentiles. So that we might receive the promised Spirit through faith. చూసారా, ఇక్కడ మనకు వచ్చేటువంటి ఇంకొక ఆలోచనకు కూడా సమాధానం వచ్చేసిందనమాట. మరి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన తర్వాత సరే ఆయన మీద ఫోకస్ చేస్తాను, ఆయన మీద మనసంతా పెట్టేస్తాను, అలా పెట్టి ఇక నాకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చా? అలా పెట్టి ఇక నేను ఏ పాపం చేసినా పర్వాలేదా అని అంటే, ఎవరైతే ఈ విశ్వాసంతో యేసుప్రభు దగ్గరికి వెళ్తారో వారిని యేసుప్రభు వారు ఏం చేస్తారంట? ఇందా మనం ఏం మాట్లాడుకున్నాం? ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్తారో యేసయ్య వారి దగ్గరికి దేంతో వస్తాడు? కృపతో వస్తాడు కదా. దేంతో వస్తాడు? కృపతో వస్తాడు. ఆ కృపతోటి వాడిని బంధించేస్తాడు, కౌగిలించేసుకుంటాడు, ఇంకాడికి వెళ్ళనివాడు. వీడు ఆస్వాదిస్తూ ఉంటాడు ఆ కౌగిట్ని, వీడు కూడా ఆస్వాదిస్తూ ఉంటాడు దేవుని యొక్క సంబంధాన్ని. ఈయనేమో ఆయన్ని తన ప్రేమలో బంధించేసేస్తుంటాడు. A sinful person comes to the Lord with faith, and the Lord comes to the sinful person with grace. With his tight embrace of grace, which the sinner enjoys. The tight embrace which never lets the sinner escape back to the old life. A tight embrace which helps the sinner to overcome sin.
ఆ కృప ద్వారా దేవుని వాగ్దానంలో ఆ వ్యక్తి పాలు పొందుతాడు. త్రూ దట్ గ్రేస్ హీ ఆల్సో టేక్ పార్ట్స్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ విచ్ ద లార్డ్ ప్రామిస్ టు అబ్రహాం. అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానంలో కూడా ఆ కౌగిల్లో ఆ వాగ్దానం కూడా చేస్తుంది. ఆ వాగ్దానం కూడా నెరవేరుద్ది ఆ కౌగిట్లో. అదవుతుంది చెప్తుంది. నీ ఫోకస్ ఎవరై ఉండాలి? నువ్వు చేసే క్రియలు నీ మంచి పనులు కాదు, ఏసై నీ ఫోకస్ అయ్యండి. ఆయన దగ్గర నువ్వు పరిగెత్తితే, ఆయన కోసం బ్రతకాలనుకుంటే ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు. ఆయన కృపతో నిన్ను కౌగిలించుకొని బంధించేసిన ఎక్కడ పోనీడు. ఇంకా ఆ కౌగిట్లో ఇంకా ఏముంటుందో తెలుసా? ఆ కౌగిట్లో వాగ్దానం ఉంటుంది, వాగ్దానపు నెరవేర్పు ఉంటుంది. ఏం వాగ్దానం? అబ్రహాంతో చేసిన వాగ్దానం. ఏం వాగ్దానం చేశాడు? నేను నీతో స్నేహం చేస్తా, నేను నీ తండ్రినై ఉంటా, నేను నీ దేవుడినై ఉంటాను వాగ్దానం చేశాడు. నువ్వు నా ఎదుట నడుస్తావు, నీతో కలిసి బ్రతుకుతాను వాగ్దానం చేశాడు. అది ఎలా నెరవేరుద్ది? దేవుడు నిజంగా మన దగ్గరకు వచ్చేస్తాడా? ఇక్కడ మనకు కనిపిస్తాడా? మనతో ఉంటాడా? మనకు ప్రత్యక్షమవుతాడా? ప్రత్యక్షమవకపోవచ్చు, కానీ నీతో ఉంటాడు, నీతో కలిసి బ్రతుకుతాడు. త్రిత్వంలో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో ఈ వాక్యం వింటున్న నిన్ను నీ పక్కనే ఉన్నాడు, గుర్తుపెట్టుకొని. నీ పక్కనే ఉండి నిన్ను ఒప్పింపు చేస్తున్నాడు. కొంతమందికి, మీలో కొంతమంది ఒప్పింపు చేస్తున్నాడు. ఒప్పుకో, ఒప్పుకో. నువ్వేదో ఆ చర్చికి ఈ చర్చికి పోయి, ఆ కోటాలకి ఈ కోటాలకి పోయి, ఏదో యూట్యూబ్లో ఏదో చూసి, ఏదో మీ ఫ్రెండ్స్ దగ్గర చాలా భక్తురాలు అని పోజు కొట్టి ఎన్ని ఆపే. ఇంకా నువ్వేం చేసినా నువ్వు రక్షింపబడలేవు. నా మీద ఫోకస్ చేయి, యేసయ్య మీద ఫోకస్ చేయి, సిలువ మీద ఫోకస్ చేయి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్క నుండి మీలో కొంతమందిని ఒప్పిస్తూ ఉండుంటాడు. దానికి లొంగిపోండి ఈరోజే. త్రోసేయకండి ఆయన్ని. శాపంలోనే ఉండిపోకండి, శాపంలో ఉండిపోకండి. ఇవన్నీ నాకు వద్దండి, నాకు డబ్బులు, నాకు ఏదో చదువుకుంటున్నాను, ఏదో మంచి అందరి మంది మంచి పేరు ఉంది, నాకు ఇది చాలు. శాపంలో ఉండిపోవద్దు, శాపంలో ఉండిపోవద్దు. యేసయ్యకి జీవితాన్ని ఇవ్వు. యేసయ్యకి జీవితాన్ని ఇస్తే ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనే వాగ్దానం నీ సొంతమవుతుంది. నువ్వు ఎవరివైనా, యూ మైట్ బి ఎ జెంటైల్, యూ మైట్ బి ఎ జ్యూ, యూ మైట్ బి ఫ్రమ్ విచ్ అవర్ స్టేటస్, విచ్ అవర్ బ్యాక్గ్రౌండ్ యూ మైట్ బి కమింగ్ ఫ్రమ్. పరిశుద్ధాత్మ దేవుడు తోడయ్యుండి ఏం చేస్తాడంటే మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫిషియన్స్ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యమునకు సంచకరువుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేయడానికి వచ్చేస్తాడు. దీని థియలాజికల్ టర్మ్స్లో ఏమంటారంటే అడాప్షన్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. అడాప్షన్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని దత్తపుత్రత్వము అంటారు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు కోసమే బ్రతకాలని నిర్ణయించుకుంటామో, ఇందాక నేను చెప్పినట్లుగా విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్తామో, ప్రభు కృప చూపిస్తాడు. అప్పుడు ఏమవుద్ది అంటే అబ్రహాముకి ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం మన సొంతం అవుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచకరువుగా ఉంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి బ్రతకడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దత్తత తీసుకుంటాడు. మనల్ని ఏం చేస్తాడు? దత్తత తీసుకుంటాడు. అడాప్షన్, ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్ కదా. అడాప్ట్ చేసుకోవడం అని అంటే కదా, స్నేహం చేయడం అంటే ఏదో కొంతకాలం స్నేహం చేసిన తర్వాత విడిచిపెడిపోవచ్చు. కానీ అడాప్షన్ అంటే ఏంటి? దత్తపుత్రత్వం అంటే ఏంటి? దత్తపుత్రత్వం అంటే ఏంటి? ఫర్ ఎవర్, ఏది ఏమైనా వీడు నా కుమారుడు, ఇక మీదటి నుంచి ఏది ఏమైనా, ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా నాకున్న సమస్తము వీడికే సొంతం.
నా ఆస్తి వీడికే సొంతం. అది కదా దత్తపుత్రత్వం అంటే. ఇంకెవరో దాన్ని బ్రేక్ చేయడానికి వీల్లేదు, బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దత్తపుత్రులుగా తీసేసుకుంటాడు. అందుకని ఆయన మనకు స్వాస్థ్యాన్ని ఇస్తాడంట. పరిశుద్ధులతో అందరికీ కలగబోయేటువంటి స్వాస్థ్యంలో మనం కూడా పాలు పొందుతాం. పరలోక రాజ్యము మన సొంతం చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దానికి సంచకరు, ఎర్నెస్ట్, అయితే సూచన, ఫోర్ పేమెంట్ అనమాట. అది ఒక రిసిట్ లాంటిది అనమాట, శాంపిల్ లాంటిది అనమాట. ఇదిగో నేను దత్తపుత్రుడిగా నేను అడాప్ట్ చేసేసుకున్నాను, నీతో కలిసి బ్రతుకుతాను, నేను నడిపిస్తాను, చిన్న బిడ్డను నడిపించినట్లు నడిపిస్తాను, నీ బలహీనతలు నీకు చూపిస్తాను, సహాయం చేస్తాను, నేను అధిగమించడానికి శక్తినిస్తాను, నడిపిస్తాను. ఆ తర్వాత నా ఆస్తి నీకు ఇచ్చేస్తాను. ఏంటి ఆస్తి? పరలోక రాజ్యం నీకే సొంతం. ఆస్తి అంతా నీకు ఇస్తానని చెప్పిన తండ్రి ఆ ఆస్తిలో నుంచి కొంచెం కొంచెం తీసి ఏమైనా కావాలంటే అవసరాలు తీరుస్తూ ఆ ఆస్తికి తగినట్లుగా ఆ యొక్క కుమారుణ్ణి పెంచకుండా ఉంటాడా? పెంచుతాడు కదా. సో ఆ స్వాస్థ్యం నీకే, శాంపిల్గా పండిస్తాను. నీకేం కావాలంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు, నీకు ఆస్తిలో నుంచి శాంపిల్స్ కూడా ఇస్తా. పలానా బలహీనత కనిపిస్తుంది ప్రభా నా జీవితంలో, పలానా యాంగ్జైటీ కనిపిస్తుంది ప్రభా, పరలోక రాజ్యమే నా కోసం ఉందన్నావు కదా, కొంచెం ఓదార్పు ఇవ్వలేవా అని అంటే, ఎందుకు ఇవ్వలేదు, తీసుకో, ఎంత కావాలంటే అంత అని ఇచ్చేస్తాడు. బలహీనతలో ఉన్నాను ప్రభా, అనవసరమైన రిలేషన్షిప్స్లో పడిపోయాను ప్రభా, అనవసరమైనటువంటి యాంగ్జైటీస్లో పడిపోయాను ప్రభా, అనవసరమైన కొట్లాటల్లో పడిపోయాను ప్రభా, అనవసరమైన ఫ్రెండ్షిప్స్లో పడిపోయాను ప్రభా, చెత్త చెత్త ఎమోషన్స్ అన్నీ వస్తున్నాయి, చెత్త చెత్త ఆలోచనలు అన్నీ వస్తున్నాయి ప్రభా, ఈ పాపం నుండి నన్ను విడుదల చేయగలవా? ఈ అపవిత్రమైన ఆలోచనల నుంచి నన్ను బయటికి తీసుకొని రాగలవా? పరలోకమే, పరిశుద్ధమైనటువంటి నీ పరలోక రాజ్యమే నాకు ఇస్తానన్నావు కదా, మరి నా కోసం కొంచెం నన్ను పరిశుద్ధంగా మారిస్తే బాగుంటుంది అని అంటే, ఎందుకు మార్చని, తీసుకో అంటాడు అనమాట. ఎంత కృప కావాలంటే తీసుకో. సంచకరువు చూడండి, వాగ్దానం, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇదే. ఈ రిలేషన్షిప్, దేవునితోటి ఈ విధమైన ఫ్రెండ్షిప్, దేవునితో ఈ విధంగా కలిసి బ్రతకడం ప్రతిరోజు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే, ఓన్లీ వెన్ యు ఆర్ పర్ష్యూయింగ్ హిమ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద లోకల్ చర్చ్ ఫెలోషిప్. స్థానిక సంఘంతో మంచి సహోదరుల్ని కలిగుండి, యేసుక్రీస్తుని కళ్ళ ఎదుట ఉంచేటువంటి సహోదరుల్ని కలిగుండి, ఆయన గురించి ఆలోచింపచేసేటువంటి సహోదరులను కలిగుండి, అలాంటి ఒక సంఘంతో కలిసి ప్రభు కోసం పనిచేసేటువంటి ఆ లైఫ్ స్టైల్లోకి నిన్ను దింపేటువంటి అట్మాస్ఫియర్ కావాలి. రిలేషన్షిప్ కావాలంటే ఆ రిలేషన్షిప్లోకి నువ్వు దిగాలి, అవునా కదా? దిగాలి కదా. మోసం చేసి నీ జీవితాన్ని కుక్కలు చింపిన ఇస్తర చేసేటువంటి చెత్త రిలేషన్షిప్లోకి దిగుతాం, దాన్ని దింపేవాళ్ళు ఉంటారు. దిక్కుమాలిన ఫ్రెండ్స్ ఎవడో చెప్తాడనమాట, అరే అమ్మాయి నీ వెంక చూస్తుందిరా, వాడు నీ వెంకే చూస్తున్నాడు అని చెప్పి చెప్తారు. అప్పుడు వీడు ఏమవుతాడు, వీడు పడతాడు. ఎందులో పడతాడు? ప్రేమలో పడతాడు అనమాట. దిక్కుమాలినటువంటి వాటిల్లో పడ్డం బాగా వచ్చు, కానీ అదవుతుందా? ఆ దిక్కుమాలిన వాటిల్లో దింపేటువంటి అట్మాస్ఫియర్లో బాగా ఉంటున్నావు, కానీ మరి నిన్ను మోసగించకుండా నిన్ను నిజంగా ప్రేమించేటువంటి వ్యక్తితోటి సహవాసం చేయాలంటే పడద్దా? మరి పడద్దా? ఏదో మంచి పనులు చేసి, ఒక 4 మంచి పనులు చేసి 4 మెప్పు పొందుకుంటే సరిపోద్దా? ఏదో ఆదివారం వచ్చి పోతే సరిపోద్దా? ఏదో 2 కన్నీటి బొట్లు గారిసి ఓవర్ యాక్షన్ చేసి సరిపోద్దా? సరిపోదు కదా. దిగాలి కదా. మరి అడుగడుగు దిక్కుమాలినోడికి పడితే, ఆ దిక్కుమాలిన వ్యక్తికి పడితే మరి పడాలి కదా దేవునికి కూడా.
దింపేవాళ్ళు ఉండాలి కదా అందులోకి. దానికోసం ఏం చేస్తున్నావు? దానికోసం ఏది నీ సహవాసం? అలాంటి అట్మాస్ఫియర్ ఏది నీకు ఉందా? అది ఉందా? తెలుసు కదా రిలేషన్షిప్ అంటే తెలియని వాళ్ళు ఎవరిని ఉన్నారాడు? ఎవ్వడు లేడు. బాగా తెలుసు, బాగా తెలుసు. దిక్కుమాలిన వాడితో మాత్రం రిలేషన్షిప్ కావాలి, దేవునితో మాత్రం, నీకోసం మరణించిన వాడితో మాత్రం రిలేషన్షిప్ వద్దు. ఎక్స్పీరియన్సెస్ చాలు. ఎంత అన్యాయం! నీకోసం తప్పించేవాడితో మాత్రం రిలేషన్షిప్ వద్దు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటే చాలు. నీ గురించి ఆలోచించి నీ ఒక్క వ్యక్తి కోసమే, నీ ఒక్కదాని కోసమే, నీ ఒక్కడి కోసమే తన జీవితం 33.5 సంవత్సరాలు గడిపి నీ కోసమే సిలువలో రక్తమంతా కార్చి మరణించిన వాడి కోసం వాడితో మాత్రం రిలేషన్షిప్ వద్దు. ఆయనతోటి కొన్ని మొమెంట్స్ ఉంటే చాలు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటే చాలు, కొన్ని అద్భుత కార్యాలు ఏదో చేస్తే ఆస్వాదిస్తాం. జీవితాంతం కలిసి జీవించాల్సిన, జీవితాంతం ఆలోచించేది మాత్రం ఈ రిలేషన్షిప్ మాత్రం ఎవడికో మోసగాడికి, ఎవడికో ఇప్పుడు ఉంటాడు రేపు ఉంటాడు లేదు తెలియనోడికి. ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వద్దాం. యాకోబు వలె ప్రభుతో ఈరోజే పెనుగులాడండి. ఈరోజే ఆ సంబంధంలోకి రావడానికి మీరు సహాయం చేయమని ప్రభుని అడగండి.